ఓం శ్రీ సాయినాథాయ నమః. పరంధాముడే పర్తి సాయి అనే శీర్షికల భాగంగా మనము స్వామివారి మహిమల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యసాయి బాబా వారు ఒకసారి ఢిల్లీ నగరాన్ని సందర్శించుటకు అంగీకరించి తమ రాకను గురించి కించిన్ మాత్రం కూడా ఎవరికీ తెలియకూడదు అన్నారు. కారణము పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన భక్తుల రద్దీని అదుపులో పెట్టడం సాధ్యం కాదని. కానీ ఎంత గోప్యంగా దాచిన ఆ విషయము గుప్పుమనక మానదు. స్వామి ఢిల్లీలో విమానం దిగేసరికి విమానేశ్వరేమో కిటకిటలాడుతూ దర్శనం కోసం జనం తోసుకుంటూ ఉన్నారు. పోలీసు వారు అదుపులో పెట్టలేకపోతున్నారు. కారణం ఏ ఒక్కరు తక్కువ స్థాయి వారు కాకపోవడమే. సైనిక, వైమానిక, నావికా విభాగపు అధికారులు, వారి కుటుంబ సభ్యులు, సుప్రీంకోర్టు జడ్జీలు, వారి కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి వర్గంలోని వారు, దేశాల రాయబారులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, ఇంకా ఎందరో పెద్దలతో విమానాశ్రయం నిండిపోయింది. స్వామి బస చేసే మేడ వద్ద అప్పటికే లక్షలాది సామాన్య జనం చేరారు. హర్యానా తదితర ప్రదేశాల నుండి ట్రక్కులు, లారీలు, బళ్ళు, బస్సుల మీద భక్తులు వస్తూనే ఉన్నారు. స్వామి బాల్కనీలోనికి వచ్చినప్పుడల్లా దర్శనంతో జై జై నినాదాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగుతున్నది. తెల్లవారుజామున 4 గంటలకే వేలాది మంది నగర సంకీర్తనంతో ఢిల్లీ రోడ్లు నిండిపోయాయి. మధ్యాహ్నం బహిరంగ సభలో స్వామి తెలుగులో ఉపన్యసించారు. దాన్ని వెంటనే హిందీలోకి ఒకరు అనువదించారు. అదొక అద్భుతమైన అనుభూతి. కేవలం 5 అడుగుల ఎత్తుగల స్వామి 5 లక్షల మందిని వశపరుచుకున్నారు అని ఆనాటి అమెరికా రాయభారి ఆశ్చర్యపడ్డాడు. 5 లక్షలు కాదు, 50 లక్షల మందినైనా వశపరుచుకునే దివ్యాకర్షణ శక్తి స్వామిది. ఆంగ్ల నూతన సంవత్సరం 2011 అంత బాగాలేదని శాస్త్రజ్ఞులు, పండితులు, పంచాంగకర్తలు సెలవిచ్చారు. ఏ విధంగానో, ఎందులోనో, ఏ పరంగానో ఆనాడు ఎవరికీ అర్థం కాలేదు. ఏవో జలప్రళయాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు అని అనుకున్నారు అందరూ. కానీ తమ 85 సంవత్సరాల దివ్య జీవితంలో ప్రేమ అనే పదం తప్ప మరొకటి ఎరుగని పుట్టపర్తిలో ఆవిర్భవించిన ఆ దివ్య జ్యోతి, భగవాన్ బాబా జ్యోతి వెలుగు ఒక్క భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచమంతా విస్తరించడం, తమ దివ్యమైన కాంతిపుంజాలను గగన మార్గానికి వెదజల్లింది. మనందరం ఆనంద మార్గంలో పయనిస్తూ ఉండగా 2011 ఏప్రిల్ 24న స్వామి తమ దివ్యావతార సమాప్తి పూర్తి చేశారు. శివైక్యం చెందారు. మనసంతా శూన్యం, ఈ సంవత్సరం బాగాలేదు అన్న మాటకు అర్థం అప్పుడు తెలిసి వచ్చింది భక్తులకు. స్వామి చిన్నతనం నుండి ఆర్తులను, అన్నార్తులను, దాహార్తులను ఆదరించి వారి ఆర్తిని పోగొట్టారు. జ్ఞానులను ఆదరించి అంతర్ముఖం చేశారు. స్వామి భౌతికంగా లేకపోయినా కాలం ఆగిందా? లేదు. కాలాన్ని మీరు అనుసరించాలే తప్ప కాలం మీకోసం ఆగదు అన్న స్వామి మాటను మననం చేసుకొని ముందుకెళ్లడమే మన కర్తవ్యం. ఏ గృహంలోనైతే నామస్మరణ జరుగుతుందో వారి కుటుంబ సభ్యులు అనేక జన్మల వరకు స్వామి సంరక్షణలోనే ఉంటారని భక్తుల విశ్వాసం. అందరినీ ప్రేమగా బంగారు అని పిలిచే స్వామి జీవితకాలంలో బంగారం లాంటి ఉపదేశాలు చేశారు. కర్మయోగంగా విద్యా వ్యవస్థను కూడా సంస్కరించారు. ప్రస్తుత చదువుల్లో మానవత్వం కొరబడుతున్నది. తెలివితేటలు అందిస్తున్నాయేమో కానీ గుణ సంపన్నమైన విద్యార్థులను తీర్చిదిద్దలేకపోతున్నాయి. స్వామి తన 40 సంవత్సరాల దివ్య బోధల్లో పారాయణల కంటే ఆచరణకే ప్రాధాన్యత ఇచ్చారు. నేటి రోజుల్లో రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకుంటే రాముని విగ్రహాన్ని అలంకరించి నైవేద్యం పెట్టి మొక్కుతున్నారు. కానీ ఆచరణ లేదు. ఆధ్యాత్మికత అంటే పుణ్యం సంపాదించడం కాదు, జ్ఞాన సముపార్జన అని అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినట్లు వివరించారు స్వామి. మీ జీవితంలోనికి నేను ఫోటో ద్వారానో, పుస్తకం ద్వారానో, విభూతి ద్వారానో ప్రవేశిస్తాను అంటారు స్వామి. అట్టి సంఘటనలు అనేకం. ఒక గజ దొంగ అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి బయలుదేరాడు. ఆ ఇంట్లో బాబావారి అఖండ భజన జరుగుతూ ఉండగా వీణుల విందైన గానమాధుర్యానికి ఆకర్షితుడై లోపలికి తొంగి చూశాడు దొంగ. భజన హాలులో అభయహస్తంతో కూడిన భగవాన్ యొక్క నిలువెత్తు చిత్రపటం అతని హృదయంలో నిలిచిపోయింది. చెడు మార్గాన్ని వదిలిపెట్టు, నీ జీవితాన్ని నేను చూసుకుంటాను అని స్వామి అభయం ఇస్తున్నట్లుగా అనిపించింది. అంతే, వచ్చిన త్రవనే ఇంటి ముఖం పట్టాడు. చిత్రపటం ద్వారా అతని జీవితంలో ప్రవేశించిన భగవాన్ అతనిలోని పశుభావాలను తొలగించి పశుపతి భావాలు కలిగించి జీవన మార్గాన్ని మార్చివేశారు. అంత క్రితం దొంగతనం చేసి నెలకొకసారి జైలుకు వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు కూడా వారానికి ఒకసారి జైలుకు వెళ్తున్నాడు. శిక్ష అనుభవించడానికి కాదు, అక్కడి ఖైదీలకు భగవాన్ బోధనలను వివరించడానికి. ఇది అవతార సమాప్తి తరువాత ఒక ఊరిలో జరిగిన యథార్థ సంఘటన. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.